గవర్నర్కు బొత్స లేఖ రాయడాన్ని సవిత తప్పుపట్టారు. వైసీపీ నేతలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, వైసీపీ నేతలు ఎవరికైనా కంప్లైంట్ ఇస్తారు అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా కంపెనీలు బెదిరించారు. వైసీపీ వాళ్ళకి ఇలా లేఖలు రాయడం, బెదిరించడం కొత్తేమీ కాదు అంటూ విమర్శించారు సవిత. వాళ్ళు రాసింది గవర్నర్కే కాదు, డిఎస్సి నోటిఫికేషన్ పిలిచిన తర్వాత ఎన్ని కేసులు పెట్టారో చూసాం. ప్రపంచ బ్యాంకుకు రాశారు, పెట్టుబడిదారులను బెదిరిస్తారు, కాంట్రాక్టర్లు భయపడిస్తారు, వ్యాపారస్తుల్ని భయపడిస్తారు, మరి ఎంప్లాయీస్ని కూడా బెదిరిస్తారు. బెదిరించడం వాళ్ళ పని. లెటర్లు రాస్తే రాష్ట్ర ప్రజలందరికీ క్లారిటీ ఉంది. 5 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశాం, ఈరోజు ఈ రెండు సంవత్సరాల్లో మేము ఏం అభివృద్ధి చేశాం, ఏ శాఖలో డిపార్ట్మెంట్ మీద చర్చకు రావడానికైనా సిద్ధమే. మేము అసెంబ్లీలో కూడా చెప్పాం, రాపా జగన్మోహన్ రెడ్డి గారు మీ పులివెందుల సమస్య గురించో లేకపోతే మీ రాష్ట్ర ప్రజల గురించో రండి, చర్చిద్దాం, మాట్లాడదామని. అసెంబ్లీకి రారు. వారి గురించి మాట్లాడే పనే ఉంది.